దేవుని నామానికి స్తోత్రములు. అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. 83వ కీర్తన చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మహాదేవుడ, మహోన్నతుడ, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువ, ఆకాశమందు దేవ ప్రభువ, మరి వేలాది దూతలతో ప్రభువ, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న దేవ, నీకే వందనాలు యేసయ్య. ప్రభువ, మరి నా రాకపోకలేంది యేసయ్య. ప్రభువ, నీ కృపనిచ్చి నీ క్షేమాన్ని నాకు ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి ప్రభువ యేసయ్య, మరి కీర్తన చెప్పే అర్హతను నాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువ. ప్రభువ, మరి నాకైతే ఏ జ్ఞానము లేదు, కానీ ప్రభువ నీ జ్ఞానమును ఇచ్చి ప్రభువ నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకొని ప్రభువ మరి యేసయ్య 83వ కీర్తన చెప్పే జ్ఞానాన్ని నువ్వు నాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 83వ కీర్తన చూద్దాం. 83వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. అయితే మనం చూస్తే దేవా ఊరకుండుకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండుకుము అనేసి ఇక్కడ ఆసాపు గారు రాయడం జరుగుతుంది. అయితే ఈ కీర్తన ఆసాపు గారు ఎప్పుడు రాశారంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి మరి వారి శత్రువులు వారి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు మరి దేవుడు వారి శత్రువుల నుంచి ఎలా కాపాడాడో దాని గురించి ఇక్కడ ఆసాపు గారు వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మన ప్రతి క్రైస్తవునికి ఈ భూమి మీద ఏంటి ప్రతిరోజు యుద్ధమే ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడంటే ఈ భూలోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని జయించాననేసి ప్రభు మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే క్రైస్తవులకి ప్రతిరోజు ప్రతి దినము మనకి భూమి మీద యుద్ధం అంటే ఎలా అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఏంటి ఉంటాయి. ఎలా అంటే మన నేత్రాలతోటి మన కళ్ళతోటి మనము కొన్నిసార్లు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి, మనం వేరు చేయబడిన వారం కాబట్టి ఏంటిది మనం సినిమాలు చూడకుండా సినిమా పాటలు వినకుండా మన కళ్ళతోటి మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. అలానే మన క్రియలతోటి మనం చెడు క్రియలు చేయకుండా మన క్రియలతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇలాగా కొన్ని యుద్ధాలు మనం చేయాల్సి వస్తుంది. ఇంకా ఎవరైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటారో మరి వారికైతే అనుదినము అనుక్షణము వారికి యుద్ధమే ఉంటుంది. పరిశుద్ధంగా ఎవరైతే ఉండాలి అనేసి వారు తీర్మానం తీసుకుంటారో మరి అలా ఉండటానికి ఎంత కష్టమో అది వారికి దేవుడికి మాత్రమే తెలుస్తుంది. పరిశుద్ధంగా ఉండడం అనేది అది అందరి వల్ల కాదనమాట, అది కొందరి వల్లనే అవుతుంది. మరి అది పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని దేవునిలో ఉండాలి. మరి అలాగా ప్రతి అడుగులో మనకి కష్టం ఉంటుంది, శ్రమలు ఉంటాయి. కాబట్టి ఆ శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోగలమంటే ఓన్లీ మనం చేసే ప్రార్థన ద్వారానే మనం పరిశుద్ధంగా ఉండేటప్పుడు ఆ శ్రమలని మనం ఎదుర్కోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకో చూసుకుంటే మరి శత్రువులు మా మీదకి వస్తున్నారు దేవా, నువ్వు ఊరకుండుకుము, మౌనముగా ఉండకుము, ఊరకుండుకుము అనేసి చెప్తున్నారు. అయితే మరి శత్రువులు మన దేవుని పిల్లల మీదకి వస్తున్నప్పుడు దేవుడు మరి మౌనంగా ఉంటాడా? ఉండడు కదా. ఇప్పుడు ఏ పిల్లలకైనా సరే శ్రమ కలుగుతుంది అంటే వారి తల్లిదండ్రులు చూస్తుంటారా? వారికి ఏదో ఒక సహాయం చేస్తారు కదా. మన బయోలాజికల్ పేరెంట్సే మనం కష్టపడుతుంటే చూడలేకపోతారు. మరి మన హెవెన్లీ ఫాదర్ మన పరలోకపు తండ్రి మనం కష్టపడుతుంటే ఊరుకుంటాడా? అంటే మౌనముగా ఉండడు కదా. ఏదో ఒకటి జవాబు అనేది మనకి ఇస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కాబట్టి మన పరలోకపు తండ్రి మన తోడున్నాడు కాబట్టి ఏ యుద్ధంలో అయినా సరే ఏ శ్రమలో అయినా సరే మనం భయపడకూడదు. అయితే మనకి బైబిల్లో ఏంటంటే బైబిల్లో 365 సార్లు అంట భయపడకుము అనేసి రాస్తుంటుందంట. అంటే దేవుడు మనకేంటి ప్రతి దినము భయపడకుము అనేసి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఏంటిదంటే దేవుడు మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి ఏ యుద్ధంలో అయినా సరే ఏ శత్రువులు మనతో ఉన్నా సరే ఏ శత్రువులు మన పైకి దాడి చేసినా సరే మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రతి దినము మనకి భయపడకుము అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ 3వ వచనంలో చూసుకుంటే నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే నీ ప్రజల మీద అంటే దేవుని పిల్లల మీద అన్నట్లు అర్థం. మనం ఆదికాలపు క్రైస్తవుల నుంచి ఇప్పటికీ చూసుకుంటే దేవుని పిల్లల మీద ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉండడమే జరుగుతుంది. దేవుని పిల్లల మీద
సంఘానికి, ఇంకా అలానే సేవకులకి, దేవుని సేవ మీద, దేవుని పరిచర్యకి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటి దేవుని పిల్లలకి ఏంటిది కపటోపాయములు పన్నుచున్నారు. అంటే ఏంటి కపటోపాయములు అంటే వారికి ఎలా అయినా చెడు చేయాలి. అలా ఆది కాలపు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల మీద, క్రైస్తవ పిల్లల మీద, సంఘాని మీద ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండడమే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే నీ మరుగుజోచిన వారి మీద ఆలోచన చేయుచున్నారు అనేసి చెప్తున్నారు. అంటే మరుగుజోచిన అంటే దీనికి హెబ్రీ భాషలో దాచుకున్న అనేసి అర్థం వస్తుందంట. దాచుకున్న అంటే నీ మరుగుజోచిన అంటే నువ్వు దాచుకున్న వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఎవరు ఏంటి మనం ఏంటిది దేవుడు దాచుకున్న పిల్లలు. ఎవరైనా సరే విలువైన వాటినే దాచుకుంటారు కానీ విలువలేని వాటిని దాచుకోరు కదా. కాబట్టి మనం దేవుని దృష్టి ఎలాంటి వారమంటే విలువైన వారుగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు సంఘంలో ఉండాలి. నువ్వు సంఘంలో లేకుండా బయట ఉంటే నువ్వు దేవుని దృష్టిలో విలువైన దానివి కావన్నట్లు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను దాచుకుంటాడు, లేదంటే దేవుడు నిన్ను కామన్గానే వదిలేస్తాడు. ఇంకా 4వ వచనంలో చూసుకుంటే వారి ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించేదము రండని చెప్పుకొనుచున్నారు. అంటే అప్పట్లో అక్కడ రాజులు ఏం చేస్తున్నారంటే అసలు ఇశ్రాయేలు ఆ పేరే వినపడకూడదు అనేసి అలా వారిని హతమార్చాలనేసి ఇక్కడ రాజులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో వచనంలో చూసుకుంటే మనం 5వ వచనంలో ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనుషులందరూ లోకమంతా ఒకవైపు ఉన్నా మనం ఒకవైపు ఉన్నా సరే దేవుడు మనతో ఉన్నప్పుడు మనమే గెలుస్తాం. ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మనతో ఉన్నప్పుడు దేవుణ్ణి గెలిచేంతటి వారు ఈ లోకంలో ఎవరైతే లేరు కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నీతి వైపు నిలబడాలి. అందరూ ఒకవైపు ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్దాం అంటే ఎవరు ఎటు వెళ్తే వాళ్ళతో అటు వెళ్ళడం కాదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనం వేరుగా ఉండాలి. నువ్వు లోకమంతా ఒకవైపు ఉన్నా నువ్వు ఒకవైపు ఉన్నా సరే దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు నువ్వే గెలుస్తావు. ఎందుకంటే సర్వలోక సృష్టికర్తను జయించేవారు ఇంకెవరునూ లేరు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 12వ వచనంలో మనం చూసుకుంటే దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. ఏంటిది ఇక్కడ రాజులు ఏం చేస్తున్నారంటే దేవుడు నివసించే స్థలాన్ని ఆక్రమించుకోవాలనేసి అనుకుంటున్నారు. మనం చూసుకుంటే బబులోని రాజు బబులోని దేశంలో నుండే ఏంటి దేవుని మందిరాన్ని కూల్చేస్తాడు కదా. దాని తర్వాత అతనికి రాజ్యం ఏమవుతుంది, అసలు భయంకరంగా అతను నశించిపోతాడు. కాబట్టి దేవుని క్రియలకి, దేవుని సంఘానికైనా సరే, సేవకులకైనా సరే, దేవుని మందిరానికైనా సరే ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు ఎలా అంటే భయంకరంగా వారు కనుమరుగవుతారనమాట. అప్పట్లో రాజులు ఏంటంటే దేవుణ్ణి సేవను ఆపటానికి, దేవుడు ప్రజల్ని హతమార్చడానికి ఎన్నో చేశారు. కానీ అలాంటి రాజులే కనుమరుగైపోయారు కానీ దేవుడి సేవ మాత్రం ఆగలేదు. అలానే దేవుడు ప్రజలు కూడా వాళ్ళు హతమార్చలేకపోయారు. ఎందుకంటే దేవుడు ప్రజల్ని వారు ఎంత హింసిస్తే వారు అంత బలంగా అవుతారు. కాబట్టి ఏంటంటే అలాంటి రాజులు కూడా అప్పట్లో దేవుని సేవని ఆపలేకపోయారు. అయితే ఇక్కడ బబులోన్ రాజు బబులోన్ దేశంలో నుండే అతని దేవుని మందిరాన్ని కూలగొట్టడం జరుగుతుంది. దాని తర్వాత అతని రాజ్యం ఏమవుతుంది, అతను ఊహించని రీతిగా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దేవుడు నివసించే స్థలానికి కానీ, దేవుడు ఎన్నుకున్న సేవకులకి కానీ, దేవుడు ఎన్నుకున్న సంఘానికి కానీ మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండొద్దు. అయితే ఇక్కడ మరి ఏంటంటే నా దేవ సుడితిరుగు ధూళివలేను గాలి ఎదుట వగడాకు వలెను వారిని చేయము. అంటే ఇక్కడ ఆసాబ్ గారు ఏమంటున్నారంటే దేవా మరి ఇలాగ నీ నివాస స్థలాన్ని ఎవరైతే ఇట్లా పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆక్రమించాలనుకుంటున్నారో మరి వారికి ఇలాంటి నీ తీర్పు నివ్వు దేవా అనేసి ఆసాబ్ గారు ప్రార్థిస్తున్నారు. ఎలా అంటే నా దేవా సుడితిరుగు ధూళి వలెను గాలి ఎదుట వగడాకు వలెను వారిని చేయము అనేసి. అంటే మనకి గాలి ముందు చిన్న ధూళి నిలుస్తుందా? లేదు కదా. అలానే
దేవుడు ఒక్కసారి మన విషయంలో అంటే అడుగు పెట్టాడంటే మన ముందు ఎంతటి శ్రమనైనా సరే మనకి కనపడకుండా ఇంకొకసారి ఎవరికి కనపడకుండా చేసేంత కెపాసిటీ దేవుడికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం దేనికి కూడా భయపడొద్దు. సర్వలోక సృష్టికర్త దేవుడు మనతో ఉన్నాడు. ప్లస్ అలానే మనం ఎప్పుడైనా సరే సంఘానికి కానీ, సేవకులకి కానీ, సంఘంలో ఉన్న పెద్దలకు కానీ ఎవ్వరికి కూడా మనం వ్యతిరేకంగా ఉండొద్దు. వ్యతిరేకంగా ఉంటే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేమన్నమాట. మన ఈ చిన్న కీర్తన దేవుడు దీవించును గాక.